హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం 1000 స్మాల్ ఇంగ్లీష్ వర్డ్స్‌కు పార్ట్ 7లో ఉన్నాం. లాస్ట్ క్లాస్‌లో కొన్ని ముఖ్యమైన వర్డ్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే ఈ క్లాస్‌లో ఇంకొన్ని ముఖ్యమైన వర్డ్స్ గురించి తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు నిహాల్ స్పోకెన్ ఇంగ్లీష్ లైవ్ క్లాస్. రైట్ ఫ్రెండ్స్. ఇక క్లాస్‌లోకి వెళ్దాం. నేను కాదన్నాను అని చెప్పాలి. ఎలా చెప్తావమ్మా? నేను కాదన్నాను. ట్రై చేయండి. నేను కాదన్నాను అని చెప్పాలి. ఎలా చెప్తుంది చెప్పండి? నేను కాదన్నాను. ఎలా చెప్తామమ్మా? ట్రై చేయండి. నేను కాదన్నాను అని చెప్పాలి. ఐ సెడ్ నో. ఓకే. ఐ సెడ్ నో. నేను కాదన్నాను. ఐ సెడ్ నో. అందరూ చాట్ చేయండమ్మా. అందరూ చాట్ చేయండి. ఇంకా బాగా చెయ్యి అని చెప్పాలి. సో, ఎవరైనా ఏదైనా పని చేస్తుంటే ఇంకా బాగా చేయండి అని చెప్తుంటాం కదా! అట్లా ఇంకా బాగా చెయ్యి అని చెప్పాలి. ఎలా చెప్తాను చెప్పండి? ఇంకా బాగా చెయ్యి. ఇంకా బాగా చెయ్యి అంటే ఎలా చెప్పు? డూ బెటర్. రైట్. హర్ష. ఓకే. రైట్ ఆన్సర్ అమ్మా. అట్లాగే నువ్వు చేయగలవా అని చెప్పాలి. ఎలా చెప్తుంది చెప్పండి? నువ్వు చేయగలవా? నువ్వు చేయగలవా? ఎలా చెప్తుంది చెప్పండి? నువ్వు చేయగలవా? కెన్ యూ? కెన్ యూ? నువ్వు చేయగలవా అంటే కెన్ యూ? నువ్వు చేయగలవా? కెన్ యూ? అలా చెప్పేసేయండి సరిపోతుంది. ఏదెలా ఉన్నప్పటికీ అని చెప్పాలి. ఎలా చెప్తాను చెప్పండి? ఏదెలా ఉన్నప్పటికీ. ఎలా చెప్తాను చెప్పండి? ఏదెలా ఉన్నప్పటికీ అని చెప్పాలి. అందరూ చేయడం. అందరూ చాట్ చేయండి. ఏదెలా ఉన్నప్పటికీ అని చెప్పాలి. నాట్ సో ఎవర్. నాట్ సో ఎవర్. ఓకే. ఏదెలా ఉన్నప్పటికీ అంటే నాట్ సో ఎవర్. మనం కొంతమందిని చూస్తుంటాం. సో, అక్కడ, ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే మనం ఉన్నప్పుడు మనకు సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. మనం వెళ్ళగానే మన గురించి బ్యాడ్‌గా మాట్లాడుతున్నారు. సో, వేరే వాళ్ళకి సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. సో, అట్లాంటప్పుడు అటు, ఇటు మాట్లాడకు అంటుంటాం. అటు, ఇటు మాట్లాడకు. సో, అట్లాంటి పదంని ఎలా చెప్పాలమ్మా? అటు, ఇటు మాట్లాడకు అని చెప్పాలి. ట్రై చేయండి. అటు, ఇటు మాట్లాడకు. అటు, ఇటు మాట్లాడకు అని చెప్పాలి. ఎలా చెప్తాను చెప్పండి? రైట్. సూపర్ అమ్మా హర్ష. రైట్ ఆన్సర్ హర్ష. ఎలా చెప్తారు? వాటిని మార్చండి అని చెప్పాలి. వాటిని మార్చండి అని చెప్పాలి. ఎలా? అలాగే ఇది వరకు ఉన్నట్లే అని చెప్పు. హర్ష లైవ్ క్లియర్‌గా వస్తుందా మీకు? లైవ్ అనేది క్లియర్‌గా వస్తుందా? రావడం లేదా? ఓకే. లైవ్ వస్తుంది కదా! మీకు క్లియర్‌గా ఉందా? మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? లైవ్ ఎందుకు సో, నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది ఈరోజు. క్లియర్ కదా? వస్తుంది కదా ఇప్పుడు క్లియర్‌గా? రైట్. ఇది వరకు ఉన్నట్లేనే అని పదంలో ఇంగ్లీష్‌లో ఎలా చెప్తామమ్మా? ఇది వరకు ఉన్నట్లే. రైట్. ఓకే. హర్ష వస్తుంది. ఓకే. రైట్.
కంటిన్యూ చేద్దాం. ఇది వరకు ఉన్నట్లే అని చెప్పాలి. ఎలా చెప్తాం? ఇది వరకు ఉన్నట్లే. సేమ్ యాజ్ బిఫోర్. సేమ్ యాజ్ బిఫోర్. ఓకే, ఇది వరకు ఉన్నట్లే. అలా కానిచ్చో అని చెప్పాలి. అలా కానిచ్చో అని చెప్పాలి. ఎలా చెప్తాం? అలా కానిచ్చో. అలా కానిచ్చో అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? అదర్వైజ్ అంటాం. అదర్వైజ్. అలా కానిచ్చో. అదర్వైజ్ అనే స్ట్రక్చర్ ను యూజ్ చేస్తున్నాం అలా కానిచ్చో అన్నప్పుడు. ఓకే, రైట్. మరియు అలాగే అన్నప్పుడు ఒక స్ట్రక్చర్ యూజ్ చేస్తుంటాము. మరియు అలాగే అని చెప్పేటప్పుడు ఒక స్ట్రక్చర్ యూజ్ చేస్తున్నాము. ఆ స్ట్రక్చర్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, యాజ్ వెల్ యాజ్. ఓకే, యాజ్ వెల్ యాజ్ అనే స్ట్రక్చర్ ను యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, యాజ్ వెల్ యాజ్. రైట్. అట్లాగే వీలున్నంత వరకు అని చెప్పాలి. ఎలా చెప్తాము? వీలున్నంత వరకు. ఎలా చెప్తుంది చెప్పండి? వీలున్నంత వరకు. వీలున్నంత వరకు అనే పదంను ఇంగ్లీష్ లో ఎలా చెప్తాం? మంచి స్ట్రక్చర్ యూజ్ చేస్తున్నాం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, యాజ్ ఫర్ యాజ్. ఓకే, వీలున్నంత వరకు అన్నప్పుడు యాజ్ ఫర్ యాజ్. యాజ్ ఫర్ యాజ్. ఓకే, అంతవరకు అన్నప్పుడు మంచి కంజక్షన్ ఇచ్చేస్తున్నాం మనం. అంతవరకు. సో కంజక్షన్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కంజక్షన్స్. అంతవరకు అన్నప్పుడు యాజ్ లాంగ్ యాజ్ అని చెప్పి యూజ్ చేస్తాం చూడడం. యాజ్ లాంగ్ యాజ్. ఓకే, యాజ్ లాంగ్ యాజ్. సో అట్లాగే వెను వెంటనే అంటూ ఉంటాం. వెను వెంటనే అన్నప్పుడు ఎలాంటి కంజక్షన్ ఇచ్చేస్తాం? వెను వెంటనే. వెను వెంటనే. యాజ్ సూన్ యాజ్. ఓకే, యాజ్ సూన్ యాజ్. యాజ్ సూన్ యాజ్, వెను వెంటనే. ఓకే, మేమంతా ఒకటే అని చెప్పాలి. సో మేమంతా ఒకటే. మేమంతా ఒకటే. మనం ఉంటాం కదా, మేమంతా భారతీయులు, మేమంతా ఒకటే అంటుంటాం కదా. సో అట్లాగా ఎలా చెప్పాలి? వీఆర్ ఆల్ వన్. ఓకే, వీఆర్ ఆల్ వన్. మేమంతా ఒకటే. ఓకే, అలా చెప్పేసేయండి సరిపోతుంది. అట్లాగే కాసేపు, కొంతసేపు అంటుంటాం. ఇట్లాంటప్పుడు ఎలా చెప్పాలి? కాసేపు, కాసేపు, కొంతసేపు అంటుంటాం. సో అట్లాంటప్పుడు ఎలా చెప్పాలి? ఫర్ ఎ వైల్ అంటాం చూడండి. ఫర్ ఎ వైల్. ఫర్ ఎ వైల్. ఓకే, పర్వాలేదు అని చెప్పాలి. ఎలా చెప్తాం? పర్వాలేదు. పర్వాలేదు. నెవర్ మైండ్. ఓకే, పర్వాలేదు అంటే నెవర్ మైండ్. పర్వాలేదు, నెవర్ మైండ్. ఓకే, గట్టిగా చదవండి అంటుంటాం మనం. పిల్లలు చదువుతున్నప్పుడు గట్టిగా చదవండి అని చెప్పి చెప్తూ ఉంటాం. గట్టిగా చదవండి అని చెప్పాలి. ఎలా చెప్తామా? గట్టిగా చదవండి. ట్రై చేయండి. గట్టిగా చదవండి అని చెప్పాలి. ఎలా చెప్తుంది చెప్పండి? గట్టిగా చదవండి అనే పదంను ఇంగ్లీష్ లో ఎలా చెప్తాం?
రీడ్ ఇట్ అవుట్. ఓకే. రీడ్ ఇట్ అవుట్ అని చెప్పేసేయండి సరిపోతుంది. రీడ్ ఇట్ అవుట్. గట్టిగా చదవండి. రీడ్ ఇట్ అవుట్. ఓకే. వాదించకు అని చెప్పాలి. ఎలా చెప్తాం మనం? వాదించకు. వాదించకు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? డోంట్ ఆర్గ్యూ. ఓకే. వాదించకు అంటే డోంట్ ఆర్గ్యూ అని చెప్పేసేయండి సరిపోతుంది. ఓకే. అట్లాగే మనం బాగుంటే బాగా సంపాదించుకుంటే కొంతమంది కుళ్ళుకుంటుంటారు. సో, అట్లాంటి వాళ్ళని మనం చూసి కుళ్ళు వెధవ అంటుంటాం. కుళ్ళు వెధవ అనే పదంను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి? కుళ్ళు వెధవ. ట్రై చేయండి. ఎలా అర్థం? కుళ్ళు వెధవ. దట్టి ఫెలో అంటాం చూడండి. దట్టి ఫెలో. దట్టి ఫెలో. ఓకే. అలా చెప్పేసేయండి సరిపోతుంది. దట్టి ఫెలో. విలువైనది అని చెప్పాలి. ఎలా చెప్తామమ్మా? విలువైనది. విలువైనది. వర్త్ వైల్ అంటాం చూడండి. విలువైనది అంటే వర్త్ వైల్. ఓకే. విలువైనది అంటే వర్త్ వైల్. పగలంతా అని చెప్పాలి. సో, మనం చాలా సందర్భాల్లో నేను పగలంతా పని చేశాను. ఓకే. నేను పగలంతా ఎండలో ఉన్నాను. నేను పగలంతా వర్క్ చేస్తూనే ఉన్నాను. ఇట్లా చెప్తూ ఉంటాం. సో, పగలంతా అని చెప్పాలి. ఎలా చెప్తాను చెప్పండి? పగలంతా. ఎలా చెప్తాం? ఆల్ ద డే. ఓకే. ఆల్ ద డే. పగలంతా. ఓకే. ఎప్పటికైనా అని చెప్పాలి. ఎప్పటికైనా. ఎలా చెప్తామమ్మా? ఎప్పటికైనా. నెవర్ థాన్. ఓకే. ఎప్పటికైనా అంటే నెవర్ థాన్ అని చెప్పేసేయండి సరిపోతుంది. నెవర్ థాన్. ఎప్పటికైనా. నెవర్ థాన్. ఓకే. కొంతమందిని చూస్తున్నాం. ఊరికే వాగుతుంటారు. అతి వాగుడు అంటుంటాం మనం. అతిగా వాగుతుంటారు. అతి వాగుడును ఇంగ్లీష్‌లో ఏమని చెప్తాం? అతి వాగుడు. అందరూ చాట్ చేయండమ్మా. మీరు చాట్ చేయకపోతే నేను ఫాస్ట్‌గా చెప్పుకుంటూ వెళ్తాను అంతే. అతి వాగుడును ఇంగ్లీష్‌లో ఏమని చెప్తాం? అతి వాగుడు. ఊరికే వాగుతుంటారు కదా! ఎక్కువగా వాగుతుంటారు కదా! ట్రై చేయండి. అతిగా వాగుతుంటారు కదా! అతి వాగుడును ఇంగ్లీష్‌లో ఏమని చెప్తాం? అతి వాగుడు. చాటర్ బాక్స్ అంటాం చూడండి. చాటర్ బాక్స్. చాటర్ బాక్స్. ఓకే. అతి వాగుడును చాటర్ బాక్స్ అంటాం. ఓకే. రైట్. గీత రైట్ ఆన్సర్ అమ్మా. హర్ష ఓకే. అందరూ చేయడమ్మా. అందరూ చాట్ చేయండి. సో, ఇక్కడ ఎవ్వరు ఏమి అనుకోరు. తప్పైనా పర్లేదు. ఓకే. అందరూ చాట్ చేయండి. రైట్. మనం జనరల్‌గా అవుననుకోండి అంటుంటాం. అవుననుకోండి అనే పదము ఇంగ్లీష్‌లో ఎలా చెప్తాం చెప్పండి? అవుననుకోండి. ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కుదిరితే షేర్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వారు ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, తర్వాత గంట సింబల్‌ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి. గంట సింబల్ ప్రెస్ చేసినట్లయితేనే మీకు ఏ కొత్త వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్స్ రూపంలో వస్తదన్నమాట. ఓకే. రైట్. అవుననుకోండి అని చెప్పాలి. ఏమని చెప్తాం?
ఆఫ్ కోర్స్. ఓకే. అవును అనుకోండి. ఆఫ్ కోర్స్. ఆఫ్ కోర్స్ అంటారు. అన్నిటితో పాటు అని చెప్పాలి. ఎలా చెప్తామమ్మా? అన్నిటితో పాటు. అన్నిటితో పాటు అనే పదంను ఇంగ్లీష్‌లో ఎలా చెప్తాం? గీత ఓకే మా. రైట్ ఆన్సర్. అన్నిటితో పాటు అనే పదంను ఎలా చెప్పాలమ్మా? ట్రై చేయండి. అన్నిటితో పాటు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? అన్నిటితో పాటు అని చెప్పాలి. ఆల్ అలాంగ్. ఆల్ అలాంగ్ అని చెప్పేసేయండి సరిపోతుంది. ఆల్ అలాంగ్. అన్నిటితో పాటు. ఓకే. అట్లాగే మనం జనరల్‌గా మాట్లాడేటప్పుడు ఎప్పట్లాగే, ఎప్పట్లాగే అంటుంటాం. ఎప్పట్లాగే అనే పదం ఇంగ్లీష్‌లో ఎలా చెప్తాం చెప్పండి? ఎప్పటిలాగే. ఎప్పట్లాగే అనే పదము ఇంగ్లీష్‌లో ఎలా చెప్తాం? రైట్. బాలు ఓకే. ఎప్పట్లాగే అనే పదమును ఇంగ్లీష్‌లో ఎలా చెప్తాం? యాజ్ యూజువల్ అంటాం. ఓకే. యాజ్ యూజువల్. ఎప్పట్లాగే. యాజ్ యూజువల్. ఓకే. ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ కాదు అని చెప్పాలి. ఎలా చెప్తావమ్మా? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు అని చెప్పాలి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు అని చెప్పాలి. ఎలా చెప్తాము? ట్రై చేయండి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు అని చెప్పాలి. నౌ ఆర్ నెవర్. నౌ ఆర్ నెవర్. అలా చెప్పేసేయండి సరిపోతుంది. అలాగే బాగుంది అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? బాగుంది. బాగుంది అనే పదంను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి? ట్రై చేయండమ్మా. అందరూ చాట్ చేయండమ్మా. బాగుంది అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? వెల్ టుగెదర్. వెల్ టుగెదర్ అని చెప్పేసేయండి సరిపోతుంది. బాగుంది. వెల్ టుగెదర్. ఓకే. మీకు ఇంగ్లీష్ తెలుసా అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? మీకు ఇంగ్లీష్ తెలుసా? మీకు ఇంగ్లీష్ తెలుసా? ఈ పదము ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి? మీకు ఇంగ్లీష్ తెలుసా అని చెప్పాలి. అడగాలి మీరు. ట్రై చేయండి. రైట్. నాయక్ ఓకే. నాయక్ రైట్ ఆన్సర్. అందరూ చేయండమ్మా. అందరూ చేయండి. మీకు ఇంగ్లీష్ తెలుసా అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? చిన్న చిన్న వర్డ్స్ కదా అవి. సత్యవేణి ఓకే మా రైట్ ఆన్సర్. బాలు ఓకే. గీత ఓకే మా రైట్ ఆన్సర్.
ఏమని చెప్తాం? మీకు ఇంగ్లీష్ తెలుసా అని చెప్పాలి. ఏమని చెప్తాం? డూ యూ నో ఇంగ్లీష్? ఓకే, డూ యూ నో ఇంగ్లీష్? అలా చెప్పేసి సరిపోతుంది. డూ యూ నో ఇంగ్లీష్? మీకు ఇంగ్లీష్ తెలుసా? రైట్. అట్లాగే నాకు ఇంగ్లీష్ కొద్దిగా తెలుసు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? నాకు ఇంగ్లీష్ కొద్దిగా తెలుసు అని చెప్పాలి. నాకు ఇంగ్లీష్ కొద్దిగా తెలుసు అని చెప్పాలి. ఎలా చెప్తామా? ట్రై చేయండి. అందరూ చేయండి, అందరూ చాట్ చేయండి. నాకు ఇంగ్లీష్ కొద్దిగా తెలుసు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? రైట్. నాయక్ ఓకే, రైట్ ఆన్సర్. మంజు ఓకే అమ్మా, రైట్ ఆన్సర్. సత్యవేణి ఓకే అమ్మా. గీత ఓకే. హర్ష ఓకే, హర్ష రైట్ ఆన్సర్. నాకు ఇంగ్లీష్ కొద్దిగా తెలుసు అని చెప్పాలి. ఎలా చెప్తాం? నాకు ఇంగ్లీష్ కొద్దిగా తెలుసు అంటే ఏమని చెప్పాలి? ఐ నో ఇంగ్లీష్ ఎ లిటిల్. ఐ నో ఇంగ్లీష్ ఎ లిటిల్. అలా చెప్పేసేయండి సరిపోతుంది. సో అట్లాగే నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని చెప్పాలి. నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ఎలా చెప్తాం చెప్పండి? మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నాం. నీకు ఇష్టం వచ్చినట్లు చెయ్యి అని చెప్తుంటాం. నీకు ఇష్టం వచ్చినట్లు చెయ్యి అని చెప్పాలి. ఎలా చెప్తాం? సూపర్, నాయక్ రైట్ ఆన్సర్. మంజు ఓకేమా. షేక్ మహబూబ్, హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ మీ గుడ్ ఇన్ఫర్మేషన్. రైట్. ప్రతిరోజు 9కి ఉంటుంది క్లాస్. అందరూ చేయండి, అందరూ చేయండి. నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యు అని చెప్పాలి. ఎలా చెప్తాను చెప్పండి? హర్ష ఓకే. నీకు ఇష్టం వచ్చినట్లు చెయ్యు. డూ యాజ్ యూ లైక్. డూ యాజ్ యూ లైక్ అని చెప్పి చెప్పేసేయండి సరిపోతుంది. డూ యాజ్ యూ లైక్. ఓకే, అలా చెప్పేసేయండి సరిపోతుంది. అట్లాగే మనం చాలా సందర్భాల్లో ఉంటాం. ఏదైనా తప్పు చేసినప్పుడు తెలిసి కానీ తెలియకపోయినా, తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా చేస్తే క్షమించండి అని చెప్పి అడుగుతూ ఉంటాం. అట్లాగా అట్లాంటి వర్డ్‌ను ఇప్పుడు మనం ఎలా చెప్పాలి? తెలిసి గాని, తెలియక గాని అనే పదంను ఇంగ్లీష్‌లో ఎలా చెప్తాం? తెలిసి గాని, తెలియక గాని. ఓకే. తెలిసి గాని, తెలియక గాని అనే పదంను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి? ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా వచ్చిన వారు ఉన్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్‌ని ప్రెస్ చేయండి. ఓకేనా? రైట్. అలా అయితేనే మేము ఏ కొత్త వీడియోలు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో రావడం జరుగుతుందన్నమాట. ఓకే. రైట్. తెలిసి గాని, తెలియక గాని అని చెప్పాలి. రైట్. నాయక్ ఓకే, రైట్ ఆన్సర్. హర్ష ఓకే, రైట్ ఆన్సర్. గీత ఓకే మా, రైట్ ఆన్సర్. తెలిసి గాని, తెలియక గాని. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. ఓకే. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. తెలిసి గాని, తెలియక గాని. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ అని చెప్పి చెప్పేసేయండి సరిపోతుంది. అట్లాగే ఈ రోజు కాకపోతే మరొక రోజు అని చెప్పాలి.
ఎలా చెప్తాము? ఈ రోజు కాకపోతే మరొక రోజు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? ట్రై చేయండి. అందరూ చేయండి. కొద్దిగా ఫాస్ట్‌గా చేయండి. ఈ రోజు కాకపోతే మరొక రోజు అని చెప్పాలి. నాయక్ ఓకే. హర్ష ఓకే. అందరూ చేయండి. అందరూ చేయండి. ఈ రోజు కాకపోతే మరొక రోజు. ఎలా చెప్తాం? ఈ రోజు కాకపోతే మరొక రోజు అనే పదంను ఇంగ్లీష్‌లో ఎలా చెప్తాం మనం? ఈ రోజు కాకపోతే మరొక రోజు అని చెప్పాలి. గీత ఓకేమా? ఎలా చెప్తాం? ఇఫ్ నాట్ టుడే ఆన్ సమ్ డే. ఈ రోజు కాకపోతే మరొక రోజు అంటే ఇఫ్ నాట్ టుడే ఆన్ సమ్ డే. ఇఫ్ నాట్ టుడే ఆన్ సమ్ డే. ఓకే. ఇఫ్ నాట్ టుడే ఆన్ సమ్ డే. ఈ రోజు కాకపోతే మరొక రోజు. అట్లాగే ఏదో ఒక రోజు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? ఏదో ఒక రోజు. ఏదో ఒక రోజు. ఎలా చెప్తాం చెప్పండి? ఏదో ఒక రోజు అని చెప్పాలి. ట్రై చేయండి. గీత ఓకే. నాయక్ ఓకేమా? ఏదో ఒక రోజు అని చెప్పాలి. మనం చాలా సందర్భాల్లో మాట్లాడేటప్పుడు ఏదో ఒక రోజు నా టైం వస్తున్నప్పుడు చెప్తాను. ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా ఈ కాలేజీకొస్తాను. ఏదో ఒక రోజు నేను ఈ జాబ్ ఖచ్చితంగా కొడతాను. ఇట్లా చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతున్నాం. సో, అట్లాంటి వర్డ్‌ని ఎలా చెప్పాలి? హర్ష సూపర్ హర్ష. రైట్ ఆన్సర్. ఏమని చెప్తాం? ఏదో ఒక రోజు అని చెప్పాలి. ఆన్ సమ్ డే అని చెప్పేసేయండి సరిపోతుంది. ఆన్ సమ్ డే. ఏదో ఒక రోజు. ఓకే. ఆన్ సమ్ డే. ఏదో ఒక రోజు. రైట్. అట్లాగే ఈ దారి గుండా వెళ్ళండి అని చెప్పాలి. ఎలా చెప్తామమ్మా? ఈ దారి గుండా వెళ్ళండి. ఈ దారి గుండా వెళ్ళండి అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? మనం చాలా సందర్భాల్లో ఉంటాం. ఈ దారి గుండా వెళ్ళండి అని చెప్పి. సో, ఎలా చెప్తాం? రైట్. నాయక్ ఓకే. రైట్ ఆన్సర్. గీత రైట్ ఆన్సర్ అమ్మా. అందరూ చేయడం. అందరూ చాట్ చేయండి. హర్ష రైట్ ఆన్సర్. ఈ దారి గుండా వెళ్ళండి అని చెప్పాలి. ఎలా చెప్తాం? ఈ దారి గుండా వెళ్ళండి అని చెప్పాలి. షేక్ అయేషా ఓకే అమ్మా. ఈ దారి గుండా వెళ్ళండి అని చెప్పాలి. ఏమని చెప్తాం? గో దిస్ వే. ఓకే. గో దిస్ వే అని చెప్పేసేయండి సరిపోతుంది. గో దిస్ వే. ఈ దారి గుండా వెళ్ళండి. గో దిస్ వే. ఓకే. అట్లాగే మనకు ఎవరైనా ఏదైనా హెల్ప్ చేసినప్పుడు మనం వాళ్ళ ద్వారా సహాయాన్ని పొందినప్పుడు మనం చెప్తూ ఉంటాం. ఏమని చెప్తాం? నేను మీకు చాలా రుణపడి ఉన్నాను అంటుంటాం. నేను మీకు చాలా రుణపడి ఉన్నాను. సో, అట్లాంటి పదం నువ్వు ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి? నేను మీకు చాలా రుణపడి ఉన్నాను. ట్రై చేయండి ఈ పదాన్ని.
నేను మీకు చాలా రుణపడి ఉన్నాను అని చెప్పాలి. ఎలా చెప్తాం? నాయక్ ఓకే. నేను మీకు చాలా రుణపడి ఉన్నానని మనం చాలా సందర్భాల్లో అంటుంటాం. హర్ష ఓకే. వేరే వారి నుంచి మనం ఏదైనా సహాయాన్ని పొందినప్పుడు మనం చెప్తూ ఉంటాం. మనకెవరైనా హెల్ప్ చేసినప్పుడు. నేను మీకు చాలా రుణపడి ఉన్నాను. మీరు సరైన సమయంలో నాకు సహాయం చేశారు. ఇట్లా మాట్లాడుతున్నాం గదా! సో, అట్లాంటప్పుడు నేను మీకు చాలా రుణపడి ఉన్నాను అంటుంటాం. మీరు నాకు ఈ జాబ్ వచ్చేలాగా చేశారు సార్. మీకు నేను చాలా రుణపడి ఉన్నాను అని జెప్పి చాలా మంది చెప్తారు. సో, అట్లాగనమాట. సో, అట్లాంటి వర్డ్‌ను ఎలా చెప్పాలి? నేను మీకు చాలా రుణపడి ఉన్నాను అని చెప్పాలి. ట్రై చేయండి అమ్మ. అందరూ చాట్ చేయండి. బాలు ఓకే. అందరూ చేయండి. నేను మీకు చాలా రుణపడి ఉన్నాను అని జెప్పాలి. గీత ఓకే అమ్మ. మహబూబ్ బాషా ఓకే. ఏమని చెప్తాం? ఐ ఓ యూ ఎ లాట్. ఐ ఓ యూ ఎ లాట్. ఐ ఓ యూ ఎ లాట్. అలా చెప్పేసేయండి సరిపోతుంది. నేను మీకు చాలా రుణపడి ఉన్నాను. అట్లాగే మనం ఇంటికొచ్చినప్పుడు ఇంట్లో లైట్ ఎయమని చెప్తుంటాం కదా! లైట్ వేయండి అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? లైట్ వేయండి అని చెప్పాలి. లైట్ వేయండి. ఎలా చెప్తాం చెప్పండి? లైట్ వేయండి అని చెప్పాలి. రైట్. రోహిత్ ఓకే. రైట్ ఆన్సర్. హర్ష ఓకే. రైట్ ఆన్సర్. బాలు ఓకే. నాయక్ ఓకే. అందరూ చేయండమ్మా. అందరూ చాట్ చేయండి. మీ ఇంట్లో మీరెళ్తారు గదా! ఎళ్ళినప్పుడు ఇంట్లో చెప్తుంటారు. మీ పేరెంట్స్ మీకు చెప్పొచ్చు. లేకపోతే మీరు మీ బ్రదర్‌కో, సిస్టర్‌కో చెప్తుంటాం గదా! లైట్ వేయండి అంటుంటాం. సో, ఆ పదంని ఎలా చెప్పాలి ఇంగ్లీష్‌లో? గీత ఓకే అమ్మా. రైట్ ఆన్సర్. ఎలా చెప్తాం? లైట్ వేయండి అనే పదంను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి? స్విచ్ ఆన్ ద లైట్. స్విచ్ ఆన్ ద లైట్. లైట్ వేయమంటే స్విచ్ ఆన్ ద లైట్ అన్నాం. లైట్ ఆర్పివేయండి అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? లైటు ఆర్పివేయండి. లైటు ఆర్పివేయండి అని చెప్పాలి. ఎలా చెప్తాము? అందరూ చేయండమ్మా. అందరూ చాట్ చేయండి. లైటు ఆర్పివేయండి అని చెప్పాలి. సూపర్. గీత ఓకే మా. రైట్ ఆన్సర్. రోహిత్ రైట్ ఆన్సర్. హర్ష రైట్ ఆన్సర్. అందరూ చేయండి. లైట్ ఆర్పివేయండి అని చెప్పాలి. ఎలా చెప్తాం? మనం తినేసాక పడుకునే ముందు చెప్తున్నాం కదా! లైట్ ఆర్పివేయండి అంటుంటాం. బాలు ఓకే. అందరూ చేయండమ్మా. అందరూ చేయండి. లైట్ ఆర్పివేయండి అనే పదంను ఇంగ్లీష్‌లో చెప్పాలి. లైట్ వేయండి అంటే స్విచ్ ఆన్ ద లైట్ అన్నాం. లైట్ ఆర్పివేయండి అన్నప్పుడు ఏం చెప్తాం? స్విచ్ ఆఫ్ ద లైట్ అంతే. స్విచ్ ఆఫ్ ద లైట్. అట్లాగే ఏదైనా తీసుకో అని చెప్పాలి. ఏదైనా తీసుకో. ఏదైనా తీసుకో. సో, మనకు మంచి సాలరీ వచ్చినప్పుడు చెప్తున్నాం కదా! మనం మమ్మీని, డ్యాడీని తీసుకెళ్ళి మనం మీకు ఇష్టం వచ్చింది ఏదైనా తీసుకోమని చెప్పాలి. సో, హ్యాపీగా ఉంటది కదా! సో, అట్లాంటి వర్డ్ నువ్వు ఎలా చెప్పాలి మనం? ఏదైనా తీసుకో అని చెప్పాలి. రైట్. నాయక్ ఓకే. రైట్ ఆన్సర్. రోహిత్ ఓకే. హర్ష ఓకే.
ఏదైనా తీసుకొని చెప్పాలి. గీత రైట్ అమ్మా, రైట్ ఆన్సర్. ఏదైనా తీసుకొని చెప్పాలి. ఎలా చెప్తాం? లైట్ వేయండి అంటే స్విచ్ ఆన్ ద లైట్ అన్నాం. లైట్ ఆర్పియండి అంటే స్విచ్ ఆఫ్ ద లైట్ అన్నాం. ఏదైనా తీసుకోన్నప్పుడు ఏం చెప్పాలి? టేక్ ఎనీథింగ్. ఓకే, టేక్ ఎనీథింగ్ అని చెప్పేసేయండి సరిపోతుంది. టేక్ ఎనీథింగ్. ఓకే, రైట్. అట్లాగే మనం పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్లేటప్పుడు ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండని చెప్తుంటాం. సో ఎక్కడికి వెళ్ళకు అని చెప్పాలి. ఎలా చెప్తామా? ఎక్కడికి వెళ్ళకు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? ట్రై చేయండి. అందరూ చాట్ చేయండి అమ్మా. రోహిత్ ఓకే, రైట్ ఆన్సర్. నాయక్ రైట్ ఆన్సర్. గీత రైట్ ఆన్సర్ అమ్మా. హర్ష రైట్ ఆన్సర్. అందరూ చేయండి అమ్మా, అందరూ చేయండి. ఎక్కడికి వెళ్ళకు అని చెప్పాలి. ఎలా చెప్తాం? డోంట్ గో ఎనీవేర్. డోంట్ గో ఎనీవేర్ అని చెప్పేసేయండి సరిపోతుంది. డోంట్ గో ఎనీవేర్. అట్లాగే ఏదైనా ఇటు తీసుకురా అంటుంటాం మనం. ఇటు తీసుకురా ఎలా చెప్తాం చెప్పండి? ఇటు తీసుకురా. ఇటు తీసుకురా అన్న పదము ఇంగ్లీష్ ఎలా చెప్తాం? ఇటు తీసుకురా అని చెప్పాలి. ఎలా చెప్తాం? రైట్, రోహిత్ రైట్ ఆన్సర్. గీత రైట్ ఆన్సర్ అమ్మా, సూపర్. ఇటు తీసుకురా అనే పదము ఏమని చెప్తాం ఇంగ్లీష్ లో? నాయక్ ఓకే, రైట్ ఆన్సర్. హర్ష ఓకే, రైట్ ఆన్సర్. ఇటు తీసుకురా అంటే ఏం చెప్తాం? బ్రింగ్ హియర్. బ్రింగ్ హియర్. తీసుకురా అంటే బ్రింగ్ హియర్ అని చెప్పేసేయండి సరిపోతుంది. సో అట్లాగే ఏదైనా ఒక విషయాన్ని మనం చెప్పి, సో సపోజ్ రేపు స్కూల్ హాలిడే, సో ఒక పిల్లాడికి చెప్పి అందరికి చెప్పమని చెప్తాం మనం. అట్లాగే అందరికి చెప్పు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? అందరికి చెప్పు. అనిత ఓకే. అందరికి చెప్పు అనే పదము ఎలా చెప్తుంది చెప్పండి? రోహిత్ ఓకే, రైట్ ఆన్సర్. గీత రైట్ ఆన్సర్ అమ్మా. హర్ష ఓకే. అందరూ చేయండి అమ్మా, అందరూ చేయండి. అందరికీ చెప్పు అని చెప్పాలి. ఏమని చెప్తాం? టెల్ ఎవ్రీబడి. టెల్ ఎవ్రీబడి. ఓకే, అట్లాగే సో మనం ఏదైనా కొన్ని సార్లు ఏంటంటే మనం బైక్ కీస్ కానీ కార్ కీస్ కానీ ఎక్కడైనా పెట్టి సో మర్చిపోతుంటాం. సో అట్లాంటప్పుడు ఆ కీస్ కనపడినప్పుడు అన్ని చోట్ల వెతుకు అని చెప్పి అంటూ ఉంటాం. సో అన్ని చోట్ల వెతుకు అని చెప్పాలి. కీస్ అని కాకుండా మనకి ఏదైనా సరే మనకి ఇష్టమైనది ఏదో ఒకటి మర్చిపోయింటాం. సో అట్లాంటప్పుడు అంటాం కదా, అన్ని చోట్ల వెతుకు ఉంటాం అనే పదము ఎలా చెప్తాం చెప్పండి? అన్ని చోట్ల వెతుకు. అన్ని చోట్ల వెతుకునే పదము ఎలా చెప్పాలి? రైట్, రోహిత్ ఓకే. గీత ఓకే అమ్మా. నాయక్ ఓకే. అందరూ చేయండి, అందరూ చేయండి. హర్ష ఓకే. బాలు ఓకే. అన్ని చోట్ల వెతుకొని చెప్పాలి. ఎలా చెప్తాం? సర్చ్ ఎవ్రీవేర్. ఓకే, సర్చ్ ఎవ్రీవేర్ అని చెప్పి చెప్పేసేయండి సరిపోతుంది. సర్చ్ ఎవ్రీవేర్. ఓకే, అట్లాగే ఎవరైనా నేను లేనప్పుడు ఎవరైనా ఇక్కడికి వచ్చారా
అని మనం జనరల్‌గా ఆఫీస్ బాయ్‌ని అడుగుతుంటాం. సో, అలాంటప్పుడు ఎవరు ఇక్కడికి రాలేదు సార్ అని చెప్పి చెప్తుంటాడు అతను. సో, ఎవరు ఇక్కడికి రాలేదు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? ఎవరు ఇక్కడికి రాలేదు. ఎవరు ఇక్కడికి రాలేదు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? ఎవరు ఇక్కడికి రాలేదు. ట్రై చేయండి. అట్లాగే మీకు అడ్వాన్స్‌డ్ స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ ఇస్తూ ఉన్నాము. మీరు ఫాలో అవ్వండి. ఆ వీడియోస్ కూడా రెగ్యులర్‌గా ఇస్తాను. అన్ని అడ్వాన్స్‌డ్ స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా సెపరేట్‌గా ఉంటాయి. సో, వాటిని ఫాలో అవ్వండి మీరు. సో, నేను మీకు చూపిస్తాను ఒకటి. సపోజ్ ఇది మనం ఈరోజు పంపించినటువంటి వీడియో ఇది. సో, రెగ్యులర్‌గా ఈ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా అడ్వాన్స్‌డ్ స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించిన వీడియోస్ చూడండి. రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి ఇవి కూడా. సో, ఆ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఏందంటే మనకు బుక్ నంబర్ 53, 54, 58, 109, 110 ఉన్నాయి కదా! ఈ 5 బుక్‌లకు సంబంధించినవి ఈ వీడియోస్ లాగా వస్తుంది చూడండి. థంబ్‌నెయిల్స్ ఇలా ఉంటాయి మీకు. గుర్తుపెట్టేసుకోండి. ఓకే. వచ్చేస్తే చూడండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. కంటెంట్‌ని కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి. డైలీ 1 గాని, 2 గాని వస్తుంటాయి వీడియోస్. రెగ్యులర్‌గా చూడండి వీటిని. రైట్. వాటిని కూడా అడ్వాన్స్‌డ్ స్పోకెన్ ఇంగ్లీష్‌ని కూడా కంప్లీట్ చేసేసేయండి. సో, మంచి మంచి స్ట్రక్చర్స్ అన్ని ఇస్తాను మీకు అందులో. సో, అడ్వాన్స్ లెవెల్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఈ నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. సో, స్పీకింగ్ ప్రాక్టీస్ కోర్స్ కూడా స్టార్ట్ చేస్తాను. సో, మీరు మాత్రం ఇప్పుడు రెగ్యులర్‌గా ఈ లైవ్ వింటూ ఉండండి. తర్వాత అడ్వాన్స్‌డ్ క్లాసెస్ కూడా వింటూ ఉండండి. రైట్. ఎవరు ఇక్కడికి రాలేదు అని చెప్పాలి. ఏమని చెప్తాం? నోబడీ కేమ్ హియర్. నోబడీ కేమ్ హియర్. అలా చెప్పేసేయండి సరిపోతుంది. నోబడీ కేమ్ హియర్. అట్లాగే మనం ఫోన్ మాట్లాడుతుంటాం కదా! సో, ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎంగేజ్‌లో ఉంది అని చెప్పాలి. ఎవరికైనా ఫోన్ చేయమన్నప్పుడు వాళ్ళ ఫోన్ ఎంగేజ్‌లో ఉంది అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? ఫోన్ ఎంగేజ్‌లో ఉంది అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? ఫోన్ ఎంగేజ్‌లో ఉంది. అనిత ఓకే మా సూపర్. గీత ఓకే అమ్మా. హర్ష ఓకే. రోహిత్ ఓకే. నాయక్ ఓకే. ఎలా చెప్తాం? ఫోన్ అన్నా అని చెప్పుకోండి. లేకపోతే ఫోన్ అని మెన్షన్ చేయకపోతే ఇట్స్ ఎంగేజ్డ్. ఓకే. ఫోన్ మెన్షన్ చేసి అని చెప్పొచ్చు. ఫోన్ ఈస్ ఎంగేజ్డ్ అన్నా కరెక్టే. లేకపోతే ఇట్స్ ఎంగేజ్డ్. ఎలా అయినా చెప్పుకోండి. రెండిట్ల ఏది చెప్పినా రైటే. ఇట్స్ ఎంగేజ్డ్ అన్నా కరెక్టే. లేకపోతే ఫోన్ ఈస్ ఎంగేజ్డ్ అన్నా కరెక్టే. ఓకే. మీకేది ఇష్టమైతే అది చెప్పుకోండి. అట్లాగే ఫోన్ మాట్లాడేటప్పుడు అంటూ ఉంటాం. నేను లైన్‌లో ఉంటాను. వేరే వాళ్ళకి సో, ఇంకో కాల్ వచ్చింది వాళ్ళతో మాట్లాడతాను ఇంపార్టెంట్ కాల్ అంటే, సరే నేను లైన్‌లో ఉంటాను అంటుంటాం కదా మనం. అలాగా నేను లైన్‌లో ఉంటాను అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి ఇంగ్లీష్‌లో? నేను లైన్‌లో ఉంటాను అని చెప్పాలి. నేను లైన్‌లో ఉంటాను అని చెప్పాలి. ట్రై చేయండి. రోహిత్ ఓకే. నాయక్ ఓకే. నేను లైన్‌లో ఉంటాను అని చెప్పాలి. మమత ఓకే అమ్మా. నాయక్ ఓకే. అనిత ఓకే. నేను లైన్‌లో ఉంటాను అని చెప్పాలి. ఐ విల్ హ్యాంగ్ ఆన్. ఓకే. ఐ విల్ హ్యాంగ్ ఆన్. ఆయన చెప్పుకోండి. ఐ విల్ హ్యాంగ్ ఆన్ అని చెప్పుకోండి. లేకపోతే ఐ విల్ ఏది చెప్పినా రైటే. ఐ విల్ హోల్డ్ ఆన్. ఓకే. ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు. సో, ఇంకోటి ఏం చెప్తాం? ఐ విల్ హోల్డ్ ద లైన్. ఐ విల్ హోల్డ్ ద లైన్. సో, నేను లైన్‌లో ఉంటాననే దానికి ఐ విల్ హ్యాంగ్ ఆన్ అన్నా చెప్పుకోండి.
ఐ విల్ హోల్డ్ అన్న చెప్పుకోండి, ఐ విల్ హోల్డ్ ద లైన్ అన్న చెప్పుకోండి. ఏది చెప్పినా రైటే. ఓకే, మీకు ఏది ఇష్టమైతే అది చెప్పుకోండి. సో మనం కొన్ని సార్లు తేదీలను మర్చిపోతున్నాం. నిన్నటి తేదీ ఎంత అని చెప్పాలి. నిన్నటి తేదీ ఎంత? పక్క వాళ్ళని అడుగుతున్నాం కదా. సో నిన్నటి తేదీ ఎంత అని చెప్పి అడగాలి. సో ఎలా అడుగుతారు? నిన్నటి తేదీ ఎంత అని చెప్పి అడగాలి. ఎలా చెప్తా ఉన్నాం? నిన్న అంటున్నాను నేను. నిన్నటి తేదీ ఎంత అని చెప్పి మీరు అడగాలి పక్క వాళ్ళను. మీ బ్రదర్స్‌నో లేకపోతే మీ ఫ్రెండ్స్‌నో ఏమని అడుగుతారు? రైట్ నాయక్ ఓకే. సూపర్ నాయక్ రైట్ ఆన్సర్. రోహిత్ ఓకే. నిన్న అంటున్నా నేను. అమెజాన్‌లో ప్రెజెంట్‌లో వస్తాయి. పాస్ట్‌లో వచ్చేటివన్నీ కూడా నిన్నటికి సంబంధించినవి అంటే ఏమొస్తుంది? వాజ్ వస్తుంది. ఓకే. వాట్ వాస్ ద డేట్ యెస్టర్‌డే? ఓకే, అలా చెప్పండి సరిపోతుంది. వాట్ వాస్ ద డేట్ యెస్టర్‌డే? నిన్నటి తేదీ ఎంత? ఓకే, అనిత ఓకే మా రైట్ ఆన్సర్. అట్లాగే ఈ రోజు తేదీ ఎంత అని చెప్పాలి. సో ఈ రోజు డేట్ మర్చిపోయాం మనం. ఈ రోజు తేదీ ఎంత అని చెప్పి అడగాలి మీరు. సో ఎలా అడుగుతారు చెప్పండి? గీత ఓకే మా రైట్ ఆన్సర్. ఈ రోజు తేదీ ఎంత అని చెప్పాలి అని అడగాలి. సో ఎలా చెప్తారు ఇంగ్లీష్‌లో? ఈ రోజు తేదీ ఎంత అని చెప్పాలి. కొన్ని సార్లు ఏదైనా బిజీ వర్క్ నుండి మర్చిపోతున్నాం కదా డేట్స్ కూడా. సో అట్లాంటప్పుడు ఎలా అడుగుతారు? రోహిత్ ఓకే. అనిత ఓకే అమ్మా. రైట్ ఆన్సర్ అనిత ఓకే. మమత ఓకే అమ్మా. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే వీడియోస్ ఏం రావు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ ప్రెస్ చేసినట్లయితేనే మేము ఏ వీడియో ఎప్పుడు పెట్టినా లైవ్ కానీ మామూలు వీడియోలు, సో అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ పెట్టినా, హైయర్ స్పీకింగ్ కోర్స్ వీడియోస్ పెట్టినా కూడా మీకు వెంటనే రావాలంటే మీరు గంట సింబల్ని ఖచ్చితంగా ప్రెస్ చేసుకున్నట్లయితేనే మీకు వీడియోస్ అనేవి వస్తాయన్నమాట. రైట్. ఈరోజు తేదీ ఎంత అంటే ఎలా చెప్తాం? రైట్ గీత ఓకే అమ్మా. రోహిత్ ఓకే. ఏమని చెప్తాం? వాట్ ఈస్ ద డేట్ టుడే? వాట్ ఈస్ ద డేట్ టుడే? అలా చెప్పేసేయండి సరిపోతుంది. ఓకే. మీకు అడ్వాన్స్డ్ వీడియోస్ ఎప్పుడు వస్తాయంటే ఆఫ్టర్‌నూన్ వస్తాయి చూడమ్మా. సో మీకు 12 నుంచి 2 లోపు వస్తుంది. ఖచ్చితంగా ఉంటుంది. 2 లోపు 12 నుంచి 2 గంటల మధ్యలో మీకు అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ వస్తాయి. సో అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్‌ని కూడా రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. మంచి స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఇస్తాను మీకు. బుక్ నంబర్ 53 మనకున్నాయి కదా! 53, 54, 58 తర్వాత 109, 110 ఈ 5 బుక్‌లు ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీష్ స్ట్రక్చర్సే ఉంటాయి. ఈ బుక్‌లో ఉన్న స్ట్రక్చర్‌లన్నీ కూడా మీకు అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ దాంట్లో వస్తాయి. రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి అవి కూడా. ఇప్పటికే సో 3, 4 వీడియోస్ ఇచ్చాము. సో రెగ్యులర్‌గా వస్తాయి అవి. వాటిని కూడా ఫాలో అవ్వండి. రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. నీ వయస్సు ఎంత అని చెప్పాలి. ఎలా చెప్తావమ్మా? నీ వయస్సు ఎంత? నీ వయస్సు ఎంత అని చెప్పాలి. ఓకే. రైట్ రోహిత్ ఓకే. ఇంకోటి కూడా చెప్తాను మీకు. రెగ్యులర్‌గా మాక్సిమం నేను 3, 4 లైవ్స్ ఇస్తాను. లైవ్ క్లాస్‌లు కూడా 2, 3 ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. రెగ్యులర్‌గా ఛానల్ టచ్‌లో ఉండండి. చూస్తా ఉండండి. రెగ్యులర్‌గా ప్రతిరోజు లైవ్ 2, 3 లైవ్‌లు ఉంటాయి. ఓకే. ఖచ్చితంగా ఇస్తాను. ఆఫ్టర్‌నూన్ ఒకటి ఇస్తాను. ఇది మామూలు రెగ్యులర్ టైమ్ ఉంటుంది ఇది. ఈ టైమ్ ఉంటుంది. ఒకటి 7-8 మధ్యలో ఒకటి ఇస్తాను. 6-8 మధ్యలో ఒకటి ఇస్తాను. మీరైతే రెగ్యులర్‌గా ఫాలో అయిపోండి. నీ వయస్సు ఎంత అంటే ఏం చెప్తావు? హౌ ఓల్డ్ ఆర్ యూ? ఓకే. హౌ ఓల్డ్ ఆర్ యూ? అట్లాగే దగ్గరికి రాకు అని చెప్పాలి. ఎలా చెప్తావమ్మా? దగ్గరికి రాకు అని చెప్పాలి. దగ్గరికి రాకు అని చెప్పాలి.
మనం చాలా సందర్భాలు ఉంటాం దగ్గర రావద్దు అంటున్నాం కదా, అట్లా దగ్గరకు రా. రోహిత్ ఓకే, లక్ష్మీనరసింహ సార్ ఓకే అండి, అనిత ఓకే అమ్మా, నాయక్ ఓకే, రైట్ ఆన్సర్ నాయక్. ఏం చెప్తాం? డోంట్ కమ్ నియర్, దగ్గర రాకుంటే డోంట్ కమ్ నియర్ అని చెప్పేసేయండి సరిపోతుంది. డోంట్ కమ్ నియర్, దగ్గరికి రాకు, డోంట్ కమ్ నియర్. గీత రైట్ ఆన్సర్ అమ్మా, ఓకే. అట్లాగే మంచి అలవాట్లు నేర్చుకొని చెప్పాలి, మంచి అలవాట్లు నేర్చుకొని చెప్పాలి. మనం పిల్లలకు చెప్తున్నాం కదా, మంచి అలవాట్లు నేర్చుకో, ఎలా చెప్తామా? మంచి అలవాట్లు నేర్చుకొని చెప్పాలి. ట్రై చేయండి, మంచి అలవాట్లు నేర్చుకొని చెప్పాలి. నీ చెడు అలవాట్లు మానుకో అని చెప్పాలి, ఎలా చెప్తుంది చెప్పండి? గివ్ అప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్, ఓకే, గివ్ అప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్ అని చెప్పేసేయండి సరిపోతుంది. గివ్ అప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్, ఓకే, నీ చెడు అలవాట్లు మానుకో, రైట్. ఇంకేం చెప్పొద్దు అని చెప్పాలి, ఇంకేం చెప్పొద్దు, ఎలా చెప్తామమ్మా? ఇంకేమి చెప్పొద్దు అనే పదము ఇంగ్లీష్లో ఎలా చెప్తాను చెప్పండి? ఇంకేమి చెప్పొద్దు. రైట్, డోంట్ సే ఎనీ మోర్, ఓకే, డోంట్ సే ఎనీ మోర్, ఇంకేం చెప్పొద్దు. డోంట్ సే ఎనీ మోర్ అని చెప్పేసేయండి సరిపోతుంది. రైట్, కార్తీక్, లక్ష్మణ సార్ ఓకే. అట్లాగే ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అని చెప్పాలి, ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు, ఎలా చెప్తాం? సో ఇందాక మీకు చెప్పాను కదా, ఈ చాట్ చేయడం అనేది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పాలి మీకు. ఎందుకంటే నేను చెప్తూ ఉంటాను, మీరు చాట్ చేస్తున్నారు, ఏదైనా తప్పుపోతే మీరు కరెక్ట్ చేసుకుంటారు. సో ఇలా లైవ్ చాట్ లేకుండా మామూలుగా చెప్తే ఎలా ఉంటుందంటే, ఊరికే అతను చెప్పుకుంటా వెళ్ళాలి వీడియో, మీరు చూస్తూ తర్వాత కామెంట్లో చేసుకోవాలి. అలా లేకుండా లైవ్‌లో ఇస్తున్నాం మీకు చాలా మంచి ఆపర్చునిటీ. అందుకే ఈ అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకోండి. ఓకే. ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి, ఇటువంటి అవకాశాన్ని. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే ఏం చెప్తాం? డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పేసేయండి సరిపోతుంది. సో అట్లాగే ఎక్కువగా మాట్లాడొద్దు అని చెప్పాలి, ఎలా చెప్తాం? ఎక్కువగా మాట్లాడవద్దు, ఎక్కువగా మాట్లాడొద్దు అని చెప్పాలి, ఎలా చెప్తాం చెప్పండి? ఎక్కువగా మాట్లాడొద్దు అని చెప్పాలి. ఏమని చెప్తాం? డోంట్ టాక్ టూ మచ్, ఓకే, డోంట్ టాక్ టూ మచ్. డోంట్ టాక్ టూ మచ్ అని చెప్పేస్తా కదా. సో అట్లాగే నీ పని నువ్వు చూసుకో అని చెప్పాలి, ఎలా చెప్తాను చెప్పండి? నీ పని నువ్వు చూసుకో, నీ పని నువ్వు చూసుకో అని చెప్పాలి, ఎలా చెప్తావు? నీ పని నువ్వు చూసుకో అని చెప్పాలి. ఏమని చెప్తావు? రైట్, సూపర్ నాయక్, ఓకే, రైట్ ఆన్సర్.
ఏమని చెప్తాం? గీత ఓకే. రైట్ ఆన్సర్ అమ్మా. నీ పని నువ్వు చూసుకుంటే ఏం చెప్తామా? మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని చెప్పేసేయండి సరిపోతుంది. ఓకే రైట్ ఫ్రెండ్స్. రోజు 2-3 లైవ్లు ఉంటాయి. తర్వాత మీకు ఏంటంటే అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఆ స్ట్రక్చర్స్ అనేవి మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. సో అన్ని బుక్కులన్నీ కూడా మీకు స్ట్రక్చర్స్ అన్ని కూడా ఇస్తాను. తర్వాత మళ్ళీ రెగ్యులర్ గా లైవ్ క్లాస్ లాంటివి ఉంటాయి. సో రెండింటిని కూడా ఫాలో అయిపోండి. ప్రతిరోజు 12-2 లోపు మీకు అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ లైవ్ వీడియో అనేది వస్తుంది. ఒకటి మామూలు వీడియో ఇస్తాను స్ట్రక్చర్ సంబంధించి. ఆ వీడియోస్ అవి ఫాలో అవ్వండి. మామూలు తర్వాత మళ్ళీ రెగ్యులర్ గా లైవ్ క్లాస్ ఫాలో అవ్వండి. ఓకే రైట్ ఫ్రెండ్స్. మీరు ఎవరైనా సరే బుక్స్ ప్యాక్ తీసుకుని వాళ్ళు ఉన్నట్లయితే త్వరగా బుక్స్ తీసేసుకొని బ్యాచ్ లో జాయిన్ అయిపోండి. 110 బుక్స్ ప్యాక్ యొక్క కాస్ట్ వచ్చేసి మనకు 3500 అవుతుంది. 3500 అవుతుంది. 32 GB 2-in-1 పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకు 2000 రూపీస్ ఉంటుంది. 2000 అవుతుంది. సో ఒకసారి బుక్స్ ఒకసారి పెన్ డ్రైవ్ ఇట్లా మీరు విడివిడిగా తీసుకున్నట్లయితే మీకు 5500 అవుతుంది. ఓకే అలా లేకుండా ఈ రెండింటిని కలిపి మీరు ఒకేసారి టోటల్ ప్యాక్ అంటాం మనం. ఈ టోటల్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు 5000 రూపీస్కే 5000కే సో 110 బుక్స్ వస్తాయి. ప్లస్ ఒక 32 GB పెన్ డ్రైవ్ అనేది రావడం జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుంది మీకు ఇక్కడ ఒక 500 రూపీస్ అనేది కూడా సేవ్ అవుతుంది. ఓకే మరి ఇది ఎలా పర్చేజ్ చేసుకోవాలి సార్? మార్కెట్ లో మన బుక్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే, మార్కెట్ లో మన బుక్స్ ఎక్కడ దొరకవమ్మా. ఇదే మొబైల్ నంబర్ మీరు చూస్తున్నటువంటి ఇదే మొబైల్ నంబర్, ఇది నా పర్సనల్ మొబైల్ నంబర్. మీరు డైరెక్ట్ నాతోనే మాట్లాడతారు. ఎవరు లిఫ్ట్ చేయరు. 7075793719 ఇదే నంబర్ కి మీరు గూగుల్ పే కానీ లేదా ఫోన్ పే కానీ చేసేసి మీరు టోటల్ ప్యాక్ అమౌంట్ 5000 రూపీస్ పంపినటువంటి స్క్రీన్ షాట్ తర్వాత మీ అడ్రస్ రెండు కూడా ఇదే నంబర్ కి వాట్సాప్ లో పెట్టేస్తే సరిపోతుంది. మీరు పంపినటువంటి అడ్రస్ కు మేము బుక్స్ కొరియర్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే మీరు ఓన్లీ బుక్స్ తీసుకుంటే 3500 అవుతుంది. పెన్ డ్రైవ్ తీసుకుంటే 2000 అవుతుంది. ఈ పెన్ డ్రైవ్ వచ్చేసి మళ్ళీ మీకు కొనాలంటే మీరే కొనాల్సిన అవసరం లేదు. మేమే కొత్త పెన్ డ్రైవ్ కొని అందులో అన్ని కోర్సుల వీడియోలు వేసి మీకు పంపించే కొరియర్ ఛార్జ్ ఉంటుంది కదా. సో కొరియర్ ఛార్జ్ కూడా మాదే ఉంటుంది. మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే కొరియర్ ఛార్జ్ మాదే ఉంటుంది. కొరియర్ వాళ్ళకు కూడా మీరు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ మీరు అదర్ కంట్రీలో ఉన్నట్లయితే కొరియర్ ఛార్జ్ మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఇండియాలో కాకుండా వేరే దేశంలో ఉన్నట్లయితే కొరియర్ ఛార్జ్ మీరే పే చేసుకోవాలి. ఇండియాలో అయితే మీరు ఏ స్టేట్ లో అయినా సరే ఏ విలేజ్ లో ఉన్నా సరే కొరియర్ ఛార్జ్ మాదే ఉంటుంది. ఓకే సో ఇది ప్రాసెస్. ఇంకేమైనా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు ఈ నంబర్ కాల్ చేయండి. 7075793719. సో బుక్స్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు మాత్రం త్వరగా తీసేసుకొని ఈ బ్యాచ్ లో జాయిన్ అయిపోండి. ఎందుకంటే సో ఈ బ్యాచ్ అనేది చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వాలనుకో చాలా రోజులు టైం పడుతుంది. ఇప్పుడు బుక్ నెంబర్ 7 లో ఉన్నాం మనం. సో 110 బుక్కుల్లో బుక్ నెంబర్ 7 లో ఉన్నాం. 110 బుక్కులని వీలైనంత త్వరలో కంప్లీట్ చేసేస్తాం. రెగ్యులర్ గా 3-4 లైవ్స్ ఉంటాయి. 2 కానీ 3 కానీ 4 కానీ లైవ్స్ ఉంటాయి. సో అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ రెగ్యులర్ గా ఉంటాయి. సో ఆ స్ట్రక్చర్స్ ను ఫాలో అవ్వండి. అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ తర్వాత లైవ్ క్లాసులు. సో మీరు అన్ని ఫాలో అయిపోండి. సో రెగ్యులర్ గా ఛానల్ చూస్తూ ఉండండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియో వస్తుంది. గంట సింబల్ ప్రెస్ చేసుకున్నట్లయితే సో రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. మీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంగ్లీష్ లో మాట్లాడండి. ఓకేనా రైట్ ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు ఈ నెంబర్ కాల్ చేయండి. నేను కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా రైట్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం.